హలో అండి, వెల్కమ్ టు 6 of Wands. ఈరోజు వీడియోలో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి, రీయూనియన్ ఎవరితో, వెదర్ థర్డ్ పార్టీ ఆర్ యూ అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక సైకిల్ ఎండ్ చేసి ఇంకో సైకిల్ బిగిన్ చేయాలని చూస్తున్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో అయితే నడిచింది కొన్ని ఇయర్స్. సో ఇప్పుడు ఏంటి మీ పర్సన్ మైండ్లో ఉన్నది అని అంటే ఇంకా ఇది ఎండ్ చేసి ఆ రిలేషన్ ఎండ్ చేసి మళ్ళీ మీ దగ్గరికే రావాలి అనేది మీ పర్సన్ డెసిషన్. సో ఏమని ప్లాన్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఎలా అయినా కూడా థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఒక లేడీ కూడా ఉంది. అంటే మీ పర్సన్కి ఒక లేడీతో రిలేషన్, తర్వాత ఇంకొక థర్డ్ పార్టీ అంటే ఇక్కడ స్ట్రాంగ్గా చూపించేది ఏంటంటే వాళ్ళ మదర్, మీ పర్సన్ వాళ్ళ మదర్. వాడు చాలా స్ట్రిక్ట్ పర్సనాలిటీ అనమాట. అంటే ఇంకా ఏమీ ఆమెకి ఇష్టం లేనిది ఏమీ జరగలేదు, ఆమె ఏమంటే అదే జరగాలి, అలాంటి టైప్. సో దానివల్ల మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. వాళ్ళ మదర్కి ఇష్టం లేని పని ఏది చేయలేని పరిస్థితిలో ఉండిపోయారు మీ పర్సన్. మాటలతో బంధించేశారు మీ పర్సన్ని. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో పెట్టేశారు, అలా బంధించినట్టుగా. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఇంకొక మ్యాచ్ అయితే చూశారు మీ పర్సన్కి. అది ఓవర్ 3 years నుంచి నడుస్తుంది. అయితే ఆ రిలేషన్ రాంగ్ రిలేషన్, అంటే రాంగ్ ఇమేజ్ ఆ మ్యాచ్ది అనేది తెలుసుకున్నారు మీ పర్సన్. సో ఆ రిలేషన్ నుంచి బయటపడి మళ్ళీ మీ దగ్గరికి రావాలనేది మీ పర్సన్ కోరిక. సో అలా రావాలి అని అనుకుంటే అక్కడ వాళ్ళ మదర్ ఒప్పుకోవాలి. ఆమె ఒప్పుకుంటే జరుగుతుంది ఏదైనా వాళ్ళ ఇంట్లో. సో అలాగా మీ పర్సన్ స్టక్ అయిపోయారు. అటు వెళ్ళలేకపోతున్నారు, ఇటు రాలేకపోతున్నారు, ఏ విషయం ఇంట్లో చెప్పలేకపోతున్నారు. మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ని ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో గొడవలు, అలా ఉంది పరిస్థితి. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. నెక్స్ట్ ఏంటంటే అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ఏ కండిషన్లో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారో చూద్దాం. థర్డ్ పార్టీకి అంటే మెయిన్లీ ఒక లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. లేడీ అంటే మదర్, మీ థర్డ్ పార్టీ మదర్ అనమాట. మీ థర్డ్ పార్టీ మదర్కి ప్రజెంట్ హెల్త్ కూడా బాగాలేదు. సో ఆమెను ఇప్పుడు ఏమీ ఫోర్స్ చేయలేరు, ఆమెతో డిస్కషన్స్ చేయలేరు. ఇంకొకటి ఏంటంటే మీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి వాళ్ళ మదర్కి మధ్య అయితే కమ్యూనికేషన్ లేదు. అక్కడ కూడా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్. ఇంట్లోనే ఉండి కూడా నో కమ్యూనికేషన్ అనమాట. సో ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేయలేం. డిస్కషన్స్ ఏమీ జరగకపోతే ఎలా సాల్వ్ అవుతుంది? సో ఆ పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అని అంటే రీయూనియన్ చేసుకోవాలి, రీయూనియన్ అవ్వాలి. ఎలా అయితే థర్డ్ పార్టీలో అంటే వాళ్ళ మదర్ ఏదైతే మ్యాచ్ తెచ్చారో ఆ మ్యాచ్ అతనికి నచ్చట్లేదు. అంటే ఆ మ్యాచ్ అతనికి మీ పర్సన్కి చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో రీసెంట్గా తెలిసింది ఏంటంటే మీ పర్సన్కి వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో తెలిసిపోయింది, వాళ్ళ అసలు స్వరూపం ఏంటో అనేది తెలిసిపోయింది. సో ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటపడిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు? మీరు. సో మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి, ప్రపోజ్ చేయాలి, మ్యారేజ్ ప్రపోజల్ తీసుకెళ్ళాలి, మీ ఫ్యామిలీకి కూడా వీలైతే చెప్పాలి. న్యూ లైఫ్ బిగినింగ్. ఇప్పుడు మా ఒక పేరెంట్స్ని ఒప్పిస్తే చాలు ఇంకా న్యూ లైఫ్ బిగినింగ్ ఉంటుంది అని మీ పర్సన్ ఆలోచన.
సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక ఆబ్స్టికల్ వచ్చింది. ఏంటంటే మీ పర్సన్కి ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డెసిషన్ నచ్చదు అని మీ పర్సన్ డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మీతో డిస్కస్ చేయాలి అనేది అదొకటి ఉంది మీ పర్సన్ మైండ్లో. కానీ ఏంటంటే మీ పర్సన్ని మీరు ముందు నుంచి బాగా పేంపరింగ్ చేశారు. సో ముందు మెసేజ్ చేసేది మీరే, ముందు కాల్ చేసేది మీరే, అన్నిటికీ ముందు మీరే ఉంటారనమాట. మీ పర్సన్ తర్వాత రియాక్ట్ అవుతారు. ఇన్ కేస్ ఏమైనా బిజీగా ఉంటే అది కూడా రియాక్ట్ అవ్వరు. సో మీరేమనరు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు మెసేజ్ చేయలేదు, అవన్నీ అప్పుడు అడిగేవారు కాదు మీరు. సో మీ పర్సన్కి అలాగే అలవాటైపోయి ఇప్పుడు బిజీ ఉండి కెరీర్ మీద దృష్టి పెట్టి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ తెచ్చుకోవాలని ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా ఈ విషయాలన్నీ ఇప్పుడే డిస్కస్ చేయడం అవసరమా, ఎలాగూ మీరు మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు కాబట్టి మీతో ఎప్పుడైనా రీయూనియన్ అవ్వచ్చు, ఎప్పుడైనా మీతో ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు, మీరు ఏమై అనరు కూడా అని ఆయన అంత ధీమాగా ఉన్నారు మీ పర్సన్. సో ఇక్కడ రీయూనియన్ ఎవరితో అంటే రీయూనియన్ తప్పకుండా మీతోటే. ఎందుకంటే అక్కడ వేరే మ్యాచ్ ఏదైతే చూసారో మీ థర్డ్ పార్టీకి అది ఎలా ప్రూవ్ అయ్యిందంటే మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టు ప్రూవ్ అయింది. సో ఇంకా ఆ విషయం అసలు ఆలోచించడానికి కానీ అటు చూడటానికి కానీ కూడా ఒప్పుకోవట్లేదు మీ పర్సన్. బట్ అది మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి నచ్చట్లేదు. మీ పర్సన్ చెప్పేది రాంగ్ అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పేది కరెక్ట్ అంటున్నారు. మంచి మ్యాచ్ వచ్చినప్పుడే చేసుకోవాలి, లేకపోతే ఏజ్ అయిపోతుంది, అవన్నీ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు పేరెంట్స్. కానీ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ మనసులో ఏముందో అదే చేయడానికి డిసైడ్ అవుతారు. లేట్గా అయినా మీ పర్సన్కి నచ్చిందే చేస్తారు. సో మీరు ఇక్కడ వెయిట్ చేయాలి, ఎందుకంటే కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అట్లా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మే ఫస్ట్ వీక్లో కొంతమంది రీయూనియన్, నెక్స్ట్ అది దాటితే మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఉంటుంది రీయూనియన్. సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో మీకు ఒక గిఫ్ట్ కూడా తీసుకొస్తారు, ఆ ప్లాన్లో కూడా ఉన్నారు. ఆల్రెడీ ఒక గిఫ్ట్ కొనుక్కొని పక్కన పెట్టారు కూడా చాలామంది. కొంతమంది అయితే ఇంకా అది కొనాలా వద్దా, నేను రీయూనియన్ అని నేను అనుకుంటున్నాను కానీ అటు నుంచి ఎలా ఉంటుందో రియాక్షన్ అని కొన్ని కేసెస్లో అలా కూడా ఆలోచిస్తున్నారు. కొన్ని కేసెస్లో అయితే రీయూనియన్ రోజే ఈ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆల్రెడీ కొనేసి పెట్టుకున్నారు. సో రీయూనియన్ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరికీ ఈ రీడింగ్ రెజొనేట్ అయినట్టు. ఈ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా అరౌండ్ 90% రెజొనేట్ అవుతుంది. ఈ రీడింగ్ ఎవరిదైతే కాదో వాళ్ళకి జస్ట్ 30 to 40% రెజొనేట్ అవుతుంది. చాలామంది అంటున్నారు మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నారు మాకు, ఆ మ్యాచెస్ సెట్ అవుతాయా మాకు లేదా అనే దాని మీద వీడియో చేయమంటున్నారు. సరే నెక్స్ట్ వీడియో అది చూద్దాం. సో ఈ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అయిందో అందరూ కూడా లైక్ చేయండి, రెజొనేట్ అవ్వని వాళ్ళు కూడా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రీడింగ్స్ అన్నీ కూడా ఛార్జబుల్, పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా ఛార్జబుల్ అనమాట. మీకు పర్సనల్గా రీడింగ్ చేయించుకోవాలంటే మాకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపిస్తే నేను మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో క్రిస్టల్స్ కావాలన్నా రెమెడీస్ కావాలన్నా అవన్నీ కూడా ఛార్జబుల్. ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు నాకు వాట్సాప్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను. సో వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.